తెలుగు రాష్ట్రాల్లో మరో 100కు పైగా యూట్యూబ్ ఛానళ్లు పుట్టుకురానున్నాయా? ఆ యూట్యూబ్ ఛానళ్లను ఓ ప్రముఖ మెడికల్ కాలేజీ యాజమాన్యం ప్రమోట్ చేస్తోందా? ఆ యూట్యూబ్ ఛానళ్లలో జాయిన్ కావాలని జర్నలిస్టులకు ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓ మాజీ రాజ్యసభ సభ్యుడు స్వయంగా ఫోన్ చేస్తున్నారా? అసలు ఆ యూట్యూబ్ ఛానళ్ల స్థాపన వెనుక ఉద్దేశమేంటి? ఎవరి కోసం ఆ ఛానళ్లు పనిచేయనున్నాయి? యూట్యూబ్ ఛానళ్ల వెనుక ఉన్న రాజకీయ పార్టీలేవి, నాయకులెవరు? వాచ్ ద స్పెషల్ స్టోరీ. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తోందా? కొన్ని సోషల్ మీడియా యూట్యూబ్ ఛానళ్లు రాజకీయ పార్టీలకు ఏజెంట్లుగా మారుతున్నాయా? తమ ప్రత్యర్థులపై విష ప్రచారాలకు సోషల్ మీడియా యూట్యూబ్ ఛానళ్లను రాజకీయ పార్టీలు అస్త్రాలుగా వాడుతున్నాయా? గత ఎన్నికలకు ముందు ఆ తర్వాత పరిణామాలు గమనిస్తే అది నిజమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గతంలో ఎన్నికల సమయంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో యూట్యూబ్ ఛానళ్లలో రాజకీయ పార్టీల నాయకులు తమకు అనుకూలంగా కంటెంట్ని ప్రజల్లోకి బలంగా చొప్పించే ప్రయత్నం చేసేవారు. ఇది దేశ రాజకీయాల్లో ఎక్కడైనా సహజంగా జరిగేది. కానీ ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల తర్వాత సోషల్ మీడియా యూట్యూబ్ ఛానళ్లను తమ ప్రత్యర్థి పార్టీలపై, తమకు గిట్టని రాజకీయ నాయకులపై వ్యతిరేక ప్రచారానికి వాడుతుండటం ప్రమాదకర చర్యగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పైపెచ్చు రాజకీయ పార్టీలే స్వయంగా వందలాది యూట్యూబ్ ఛానళ్లను స్థాపించి ఒక ప్రణాళికాబద్ధంగా ఎదుటి వ్యక్తులపై, పార్టీలపై బురద చల్లే ప్రయత్నం చేయటం, తద్వారా ప్రజల్లో ఒక అభిప్రాయాన్ని చొప్పించే కృత్రిమ ప్రయత్నం చేస్తున్నారని మేధావులు, రాజకీయ పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో రాబోతోన్న 100కు పైగా యూట్యూబ్ ఛానళ్లపై మీడియా, రాజకీయ సర్కిళ్లలో అదే రకమైన చర్చ జరుగుతోందట. సంగారెడ్డి జిల్లాలోని ఒక ప్రముఖ మెడికల్ కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో ఇన్ని యూట్యూబ్ ఛానళ్లు రాబోతున్నాయట. ఈ యాజమాన్యం గతంలో ఒక శాటిలైట్ ఛానల్ని సైతం నడిపిందట. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ప్రతిపక్ష పార్టీకి అత్యంత సన్నిహితంగా ఉండే సీనియర్ జర్నలిస్టుని ఈ ఛానల్స్ హెడ్గా నియమించారట. మరోవైపు బీఆర్ఎస్కు చెందిన కీలక వ్యక్తి, మాజీ రాజ్యసభ సభ్యుడొకరు కొందరు జర్నలిస్టులకు ఫోన్లు చేసి మరీ సదరు యూట్యూబ్ ఛానళ్లలో జాయిన్ కావాలని ఒత్తిడి చేస్తున్నారట. అటు ఏపీలో ప్రతిపక్ష పార్టీకి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి ఛానల్ హెడ్గా ఉండటం, తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీకి చెందిన మాజీ ఎంపీ సదరు ఛానళ్లలో చేరాలని జర్నలిస్టులపై ఒత్తిడి తేవటం చూస్తుంటే ఈ ఛానళ్లు పక్కా రాజకీయ పార్టీల మద్దతుతో వస్తున్నాయని పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా చర్చ జరుగుతోందట. ఈ ఛానళ్ల విషయం ఇలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో యూట్యూబ్ ఛానళ్లు కుప్పలు తెప్పలుగా వెలుస్తున్నాయి. పనిలో పనిగా ఆ పార్టీ, ఈ పార్టీ అని తేడా లేకుండా అన్ని రాజకీయ పార్టీలు సోషల్ మీడియాను ఆయుధంగా వాడుకుంటున్నాయన్న చర్చ లేకపోలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయినప్పుడు తాము సోషల్ మీడియాలో వెనకబడటం వల్లే ఓడిపోయామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా చెప్పారు. అదే ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ యూట్యూబ్ ఛానళ్లు సపోర్ట్ ఇచ్చినా అప్పటి అధికార పార్టీ గెలవలేకపోయిందన్న టాక్ కూడా నడిచింది. ఇలా భిన్న వాదనలు ఉన్న అధికార, ప్రతిపక్షాలు యూట్యూబ్ ఛానళ్లను పెంచి పోషించుకుపోతున్నాయి. ఏపీలో అధికారంలో ఉన్న ఓ మంత్రి 30 నుంచి 40 యూట్యూబ్ ఛానళ్లను ప్రారంభించారట. ఇలా సోషల్ మీడియా అధికార, ప్రతిపక్ష పార్టీల చేతుల్లో పావుగా మారుతోందన్న చర్చ జోరుగా సాగుతోంది. సోషల్ మీడియా తన నిబద్ధతను కోల్పోయే ప్రమాదం వస్తుందా? అధికార, ప్రతిపక్షాల మధ్య సోషల్ మీడియా తన క్రెడిబిలిటీని కోల్పోతోందా? ఏమో, రోజు కుప్పలు తెప్పలుగా పార్టీకో ఛానల్ కాకుండా ఏకంగా 10ల సంఖ్యలో ఛానళ్లు పుడుతుంటే ఆ ప్రమాదం తప్పదేమోనన్న టాక్ కూడా బలంగా వినపడుతోంది. ఈ యూట్యూబ్ ఛానళ్ల వెనుకున్నదెవరు? ఆంధ్రప్రదేశ్ వరకైతే ప్రతిపక్ష పార్టీపై స్పష్టత ఉన్న తెలంగాణలో తాజా పరిణామాల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలోని దయ్యాలు సపోర్ట్ చేస్తున్నాయా లేదా దేవుళ్లే సపోర్ట్ చేస్తున్నారా అనేది ఆ దేవదేవుడికే తెలియాలి మరి.